మీరు అద్దె ఇంట్లో ఉంటున్నారా? అయితే ఈ విషయాలు మీరు తప్పక తెలుసుకోవాలి. ప్రతి యజమాని మరియు అద్దెదారు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అందరూ చట్టపరంగా ముందుకు వెళ్తే అందరికీ మంచిది. యజమానికి కొన్ని రైట్స్ ఉంటాయి అండ్ డ్యూటీస్ ఉంటాయి. అలాగే టెనెంట్కి కూడా రైట్స్ అండ్ డ్యూటీస్ ఉంటాయి. ముందుగా అద్దెదారుకి అంటే టెనెంట్కి ఎలాంటి రైట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. అద్దె తీసుకున్న ఇంట్లో ప్రశాంతంగా నివసించే హక్కు ఉంటుంది. అలాగే ఆ ఆస్తిని ఎలా అయితే ఒప్పందం ప్రకారం రాసుకున్నారో అలా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా రిపేర్స్ కానీ మరమ్మతులు కానీ చేసుకోవాలి అనుకుంటే ఓనర్ పర్మిషన్తో చేసుకోవచ్చు. అద్దెదారుకు వ్యక్తిగత గోప్యత కూడా ఒక హక్కే. మరి అద్దెదారుకు ఉన్న బాధ్యతలు ఏంటో చూద్దాం. అద్దెదారు నిర్ణీత సమయానికి అద్దె పే చేయాలి. ఇంకా ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలన్నా యజమాని పర్మిషన్ కంపల్సరీగా తీసుకోవాలి. ఒప్పందంలో రాసుకున్న విధంగా మాత్రమే ఇంటిని యూజ్ చేసుకోవాలి. ఏమైనా నష్టం జరిగినప్పుడు వెంటనే యజమానికి తెలియజేయాలి. అండ్ ఇంటిని జాగ్రత్తగా సంరక్షించాలి. ఇంటికి ఎలాంటి డ్యామేజెస్ చేయకూడదు. ఇవన్నీ అద్దెదారుకున్న బాధ్యతలు. ఇప్పుడు ఇంటి యజమానికి ఉన్న హక్కులేంటో తెలుసుకుందాం. ఇంటి యజమానికి అద్దె పొందే హక్కు ఉంటుంది. నిర్ణీత సమయానికి అది అడిగే హక్కు ఉంటుంది. ఒప్పందం అయిపోయిన తర్వాత తిరిగి ఇంటిని స్వాధీనం చేసుకునే హక్కు కూడా ఉంటుంది. ముందస్తు సమాచారం ఇచ్చి ఇంటిని పరిశీలించే హక్కు ఉంటుంది. చట్టబద్ధమైన కారణాలు ఉన్నప్పుడు ఇంటిని ఖాళీ చేయించే హక్కు కూడా యజమానికి ఉంటుంది. ఇప్పుడు ఇంటి యజమానికి ఉండే బాధ్యతలు ఏంటో తెలుసుకుందాం. అద్దెదారునికి ప్రశాంతంగా నివసించే అవకాశాన్ని ఇవ్వాలి. ఇంకా ఇంటిని సురక్షితంగా మరియు నివాసానికి అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. ఒప్పందంలో వేరుగా లేకపోతే ఇంటి మరమ్మతులు, ప్రధాన మరమ్మతులు కూడా చేయించవచ్చు. ఇంకా అద్దెదారుని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. సరైన కారణం లేకుండా అద్దెదారుని ఇబ్బంది పెట్టకూడదు. ఒకవేళ ఖాళీ చేయించాలి అనుకుంటే రెంటల్ అగ్రిమెంట్లో రాసుకున్న విధంగా ఎన్ని రోజుల ముందైతే నోటీస్ ఇస్తారు అని మెన్షన్ చేశారో అన్ని రోజుల ముందు నోటీస్ ఇచ్చి ఖాళీ చేయించవచ్చు. టెనెంట్ మరియు ఓనర్ ఇద్దరూ కలిసి రెంటల్ అగ్రిమెంట్ చేసుకుంటే ఇది ఫ్యూచర్లో ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా చూసుకుంటుంది. ఇంటి అద్దె పెంచాలి అనుకున్నప్పుడు రెంటల్ అగ్రిమెంట్లో రాసుకున్న విధంగానే పెంచాలి. ఎప్పుడు పడితే అప్పుడు పెంచడానికి వీల్లేదు. ఇలాంటి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి నా పేజ్ని ఫాలో చేయండి. ఇంకా లీగల్ అవేర్నెస్ పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.